గౌరవ భారత రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము సభాస్థలికి రావటం జరిగింది. మనం కూర్చున్నటువంటి ఆడిటోరియంకి అవతల వైపున ఏర్పాటు చేసిన ప్రదర్శన ఏదైతే ఉందో ఆ ప్రదర్శనని తిలకిస్తున్నారు. అందులో సిల్క్ సిటీ అయినటువంటి పోచంపల్లిలో మన కళాకారులు రూపొందించినటువంటి అద్భుతమైన కళాఖండాల్ని అందులో ప్రదర్శించటం జరిగింది. అలాగే ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ఏ రకంగా పోచంపల్లి వస్త్రాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి అనేటటువంటి విషయాలను కూడా కళ్లకు కట్టినట్టు కనిపింపచేయటం కోసం అక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన ఆశాంతం మన గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా నూలు నుండి వస్త్రం వరకు పరిణామ క్రమంలో ఏ రకంగా మనం పనిచేస్తాం, మగ్గం ఏమిటి, చరఖా ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. అక్కడ మన చేనేత కళాకారులు కూర్చొని ఉన్నారు. అవన్నీ కూడా గౌరవ భారత రాష్ట్రపతి గారికి వివరించడం జరుగుతుంది. వారు అవన్నీ చూసిన తర్వాత నేరుగా సభాస్థలికి రావటం జరుగుతుంది గ్రీన్ రూమ్ నుండి. ఆ తర్వాత మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాన్యశ్రీ జయేష్ రంజన్ ఐఏఎస్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ వారు సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నేను చెప్పినట్టుగా దయచేసి మనం అందరం కూడా మన మొబైల్ ఫోన్స్ని సైలెంట్ మోడ్లో పెడదాం. స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలా ఉత్తమం. ఎవరు లెగటం కానీ, నిలబడటం కానీ, మాట్లాడుకోవటం కానీ అట్లాంటివి ఏమీ చేయకూడదు. ముందు నుండి మనం చెప్పుకుంటున్నాం, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుంది అంటే అది భారత రాష్ట్రపతి పాల్గొనేటటువంటి కార్యక్రమం మాత్రమే. అక్కడ ప్రవేశం మీద నియంత్రణ ఉంటుంది, మన చేష్టల మీద నియంత్రణ ఉంటుంది, మన హావభావాల మీద, మనం చేసేటటువంటి ప్రతి యాక్షన్ మీద కూడా ఒక నియంత్రణ, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చేది, ఈ ప్రాంతానికి వచ్చింది ఈ దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి అంత మహోన్నతమైనటువంటి కార్యక్రమం, అంత ఉన్నతమైనటువంటి కార్యక్రమం. పోచంపల్లి ప్రాంతానికి ఒక రాష్ట్రపతి రావడం నిజంగా ఈ ప్రాంతవాసులుగా మనం అందరం గర్వించదగ్గ విషయం. ఏ రకంగా పోచంపల్లి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను రాసుకున్నటువంటి పేజీలను చిరస్థాయిగా ఉంచటం కోసం ఏ రకంగా అహరాహం శ్రమిస్తోంది, ఏ రకంగా పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవటం కోసం మనం చేస్తున్నటువంటి కృషి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా గౌరవ రాష్ట్రపతి గారికి తెలియచేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం. వీరి పర్యటన తరువాత ఈ ప్రాంతానికి ప్రపంచ పటంలో మరింత ప్రత్యేకత దక్కుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం సాధిస్తున్నటువంటి అక్కడ యాన్ మనం అంటాం కదా, యాన్ ఏదైతే ఉందో దాన్ని దగ్గరగా వెళ్ళి గౌరవ రాష్ట్రపతి గారు చూస్తూ ఉన్నారు. అక్కడ మన కళాకారులు గౌరవ రాష్ట్రపతి గారికి అదంతా కూడా వివరించి చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్టాల్ని తిరిగి చూస్తూ
అక్కడ మన కళాకారులతో, చేనేత కళాకారులతో మాట్లాడుతూ గౌరవ రాష్ట్రపతి గారి ముందుకు వస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రపతికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రోజుగా చరిత్ర పుటల్లో డిసెంబర్ నెల 2023 20వ తారీఖు బుధవారం చిరస్థాయిగా ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమాన్ని కనుక మనం చూసినట్టయితే ఇంటరాక్షన్ విత్ ఇక్కత్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఆఫ్ పోచంపల్లి అన్నారు. అంటే ఇంటరాక్షన్, ముఖాముఖి మాట్లాడడం, వారు చెప్పేటటువంటి విషయాల్ని వినడం, వారి అభ్యున్నతి కోసం, ఈ కళను కాపాడుకోవటం కోసం మనం ఏం చేస్తాం అనేటటువంటి విషయాలని కులంకషంగా చర్చించి ఒక రూపకల్పన చేసి ఈ ప్రాంతానికి బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్ళటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత జరుగుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రాంగణం లోపల ఎక్కడ చూసినా కూడా మన వారసత్వం, మన కళ ఉట్టిపడే విధంగా రూపొందించినటువంటి ప్రతి డిజైన్, ప్రతి పోస్టర్, ప్రతి ఫ్లెక్సీ, వీటన్నిటిలో కూడా ఎంతో సృజనాత్మకత కనబడుతోంది, ఎంతో కళాత్మకత కనబడుతోంది. అంతేకాకుండా మన జీవన విధానం కూడా అక్కడ కనబడుతుంది. మగ్గం మీద కూర్చున్నటువంటి ఒక కళాకారుడు, అదేవిధంగా చరఖా తిప్పుతున్నటువంటి ఒక కళాకారిణి, రంగులు వద్దుతున్నటువంటి కళాకారులు, అదేవిధంగా రూపుదిద్దుకుంటున్నటువంటి అందమైన ఆ కళాకృతి, ఆ వస్త్రం, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. చేనేత కళాకారులు ఎంత ఏకాగ్రతతో పనిచేస్తారు అనేటటువంటి విషయాల్ని కూడా ఈ పోస్టర్ల ద్వారా, ఈ ఫ్లెక్సీల ద్వారా మనం చూడవచ్చు. వేదిక ముందు మనకు కుడి చేతి వైపు ఉన్నటువంటి పోస్టర్ని కనుక చూసినట్లయితే ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక చేనేత కళాకారుడు తాను నేస్తున్నటువంటి ఆ వస్త్రంలో ఎక్కడ దారం పోగు విరిగిపోకుండా, ఎక్కడా ఎలాంటి అవకతవకలు రాకుండా ఎంతో నిశితంగా గమనిస్తూ ఆ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. వస్త్రం నేయటం, పాట పాడడం కూడా ఒకటే అంటాను. ఎందుకంటే వస్త్రం నేసేటప్పుడు ఆ గతి తప్పితే వస్త్రం ఏ రకంగా పాడవుతుందో, పాటలో లయ తప్పితే పాడేటటువంటి కళాకారుడు, గాయకుడు కూడా అభాసపాలవుతాడు. కాబట్టి ఇద్దరు కూడా రంజింప చెయ్యటం కోసం, ఒకరు తన వేణుల విందైనటువంటి పాటతో మంత్రముగ్ధుల్ని చేస్తే, మరొకరు తాను నేసినటువంటి బట్టతో ఆ బట్టను వేసుకున్నటువంటి వాడిని చూసి ఆనందపరవశుడవుతాడు. కాబట్టి వేసుకున్నటువంటి వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూసి కడుపు నింపుకునే కళాకారుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటాడు అంటే ఆయన చేనేత కళాకారుడు మాత్రమే అని మనం చెప్పక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల అభిమానుల మనస్సులు దోచుకున్న పోచంపల్లి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరంగా కొనసాగించుకోవటం కోసం ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుతోంది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారతదేశ మొదటి పౌరురాలు, ప్రథమ పౌరురాలు. తను ఈ కార్యక్రమానికి రావడం, మనందరితో మాట్లాడడం, తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం, ఇదంతా కూడా మనకి తరతరాలుగా గుర్తుండేటటువంటి అంశంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత ఈ ప్రాంతం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు, ఇవన్నీ కూడా బాగుపడతాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం
ప్రతి శాఖ కూడా తమ వంతు కర్తవ్యాన్ని ఎంతో క్రియాశీలకంగా పోషిస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ పాలనా యంత్రాంగం, పోలీస్ అధికారులు, ఇతర అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో కాసేపు ఎదురు చూస్తున్నట్టయితే మేడం పక్కన గౌరవ రాష్ట్రపతి గారు పక్కనున్నటువంటి ఎగ్జిబిషన్లోని స్టాల్స్ చూస్తూ ఉన్నారు. ఆ స్టాల్స్ చూసిన తర్వాత వారు మనకు కుడి చేతిని ఉన్నటువంటి గ్రీన్ రూమ్కు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ నుండి నేరుగా వారు సభాస్థలికి వస్తారు. సభాస్థలి మీద వారు వచ్చిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది. దానికి అందరూ లేచి గౌరవంగా నిలబడాలి. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అంటే కార్యక్రమంలో ఫ్లో చార్ట్ ప్రకారంగా మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ప్రకారంగా ఆ యావత్ కార్యక్రమాన్ని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ జయేష్ రంజన్ ఐఏఎస్ గారు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో స్థానిక చేనేత కళాకారులతో గౌరవ రాష్ట్రపతి గారు మాట్లాడతారు. ఒక 3 కళాకారులు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత గౌరవ ప్రెసిడెంట్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. ఈ రకంగా కార్యక్రమం ఉంటుంది. తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ జాతీయ గీతావల్లాపన ఉంటుంది. అప్పుడు కూడా అందరూ లేచి నిలబడాలి. దానితో కార్యక్రమం సుసంపన్నమవుతుంది.
आएगा अलग करने के लिए यार, अपन तरफ से कर देते यार। అత్యున్నతమైనటువంటి స్థాయిలో అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్న Ladies and gentlemen, Her Excellency, the President of India, Srimati Draupadi Murmu. నేషనల్ యాంథమ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता
पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। అందరికీ నా హార్దిక వందనాలు. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా గారిని స్వాగతం పలకరించ కోరుతున్నాను. आदरणीय भारत की राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू, मंच पर विराजमान तेलंगाना सरकार के वरिष्ठ मंत्री, अतिथिगण, बुनकर साथियों, ये हमारे लिए बहुत सौभाग्य की बात है कि माननीय राष्ट्रपति जी पोचमपल्ली में बुनकरों के बीच इस समारोह में आज हमारे साथ हैं। हम उनका हार्दिक स्वागत करते हैं और अपना बहुमूल्य समय देने के लिए आभार व्यक्त करते हैं। आपकी उपस्थिति हमारे लिए प्रोत्साहन का एक बड़ा स्रोत है। मैं तेलंगाना सरकार के एग्रीकल्चर, मार्केटिंग, कोऑपरेशन एवं टेक्सटाइल्स मंत्री श्री नागेश्वर राव जी का हार्दिक स्वागत करती हूँ। तेलंगाना सरकार के पंचायत, रूरल डेवलपमेंट, विमेन एंड चाइल्ड वेलफेयर मंत्री श्रीमती अनुसुईया सीतक्का का स्वागत करते हुए मुझे बेहद खुशी है। इस समारोह में उपस्थित एमएलए श्री बीरला, एमएलए श्री अनिल कुमार रेड्डी, सभी वरिष्ठ अधिकारियों, बुनकरों और अन्य अतिथियों का हार्दिक स्वागत है। हमारे हैंडलूम और हैंडीक्राफ्ट भारतीय संस्कृति का एक महत्वपूर्ण पहलू हैं। ये हमारे देश की विविधता और परंपरा को दर्शाते हैं। हमारे विशाल राष्ट्र के प्रत्येक क्षेत्र में अपनी अनूठी शैली और परंपरा है। ऐसी ही एक अनोखी और खूबसूरत कला है पोचमपल्ली इक्कत, जिसका इतिहास कई सदियों पुराना है। पोचमपल्ली इक्कत अपने खूबसूरत पैटर्न्स, रंगों तथा मोटिफ के लिए जाना जाता है। यहाँ पीढ़ियों से प्रचलित यह शिल्प भारत सरकार के ज्योग्राफिकल इंडिकेशन यानी जीआई टैग द्वारा संरक्षित है। हम इस कला के संरक्षण में अपने बुनकरों के अमूल्य योगदान के लिए उनका अभिनंदन करते हैं। सरकार अपनी विभिन्न योजनाओं के द्वारा बुनकरों को बढ़ावा देने और सहयोग करने के लिए पूरी तरह से समर्पित है एवं लगातार प्रयास करती रहेगी। इन्हीं शब्दों के साथ मैं एक बार फिर आप सभी का इस समारोह में स्वागत करती हूँ। धन्यवाद। जय हिंद। थैंक यू वेरी मच मैम फॉर योर ओपनिंग रिमार्क्स। मैडम, हमारे बीच में श्रीमती पोट्टा बथनी सुगुना हैं, जो पिछले 50 सालों से हैंडलूम वीवर का काम कर रही हैं और टाई एंड डाई में उनको बहुत ही महारत मिली हुई है। पूरे यहाँ के वीवर समाज की तरफ से, राष्ट्र सरकार की तरफ से वो आपको एक अपने काम का एक नमूना दिखाना चाहती है।
मै- मैडम, पोचमपल्ली में आकर इतना समय बिताकर हमारे वीवर्स का उत्साह बढ़ाकर आपने जो उनको हौसला दिया है, इसके लिए हम बहुत बहुत आभारी हैं। आपकी अनुमति से कुछ हमारे बीच में वीवर्स हैं जो आपसे कुछ शब्द कहना चाहते हैं। तो सबसे पहले बोगा सरस्वती आपसे बात करना चाहेंगी। इनको 34 साल का डबल इकत वीविंग में एक्सपीरियंस है। आपने एग्जीबिशन में देखा, यहाँ की खासियत है डबल इकत वीविंग। ये 34 साल से ये काम कर रही हैं और सन 2023 में इनको राज्य सरकार की तरफ से कोंडा लक्ष्मण बापूजी पुरस्कार भी दिया गया था। और ये हमेशा अपने हस्बैंड, अपने पति श्री बोगा बालैया के साथ नए नए डिज़ाइन बनाने का ये ప్రయత్నం करती रहती हैं। బోగా సరస్వతి గారు, మీరు సంక్షిప్తంగా మీ విషయాల్ని గౌరవ్ ప్రెసిడెంట్ గారి సమక్షంలో పెట్టవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారము. ప్రత్యేకంగా రాష్ట్రపతి గారికి పోచంపల్లి పట్టణ ప్రజలందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బోగా సరస్వతి, అవార్డీని. మాది భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. సరస్వతి గారు, ప్రెసిడెంట్ మేడం మిమ్మల్ని దగ్గరికి రమ్మంటున్నారు. మీరు దగ్గరికి రండి. హలో. మైక్ తీసుకొని రావాలి. మీరు రండి, మైక్ మేము తీసుకొస్తాను. మీరు వచ్చేసండి. సరస్వతి గారి తర్వాత లోకా శ్యామ్ కుమార్ గారు రెడీగా ఉండాలి. తర్వాత కూరపాటి వెంకటేశం గారు రెడీగా ఉండాలి. పెద్దలందరికీ నమస్కారము. రాష్ట్రపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పోచంపల్లి పట్టణ ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. నా పేరు బోగా సరస్వతి, స్టేట్ అవార్డీని, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఆజాద్ కా అమృతోత్సవ మహోత్సవాలను పురస్కరించుకొని చేనేత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి, మాకున్న దేశభక్తిని తెలియజెప్పడానికి 10,000 రంగులతో కూడిన ఇండియా డబల్ ఇక్కత్లో మధ్యలో చెరక వచ్చే విధంగా తయారు చేసినాము. దీనికి 2/120 మసరైజ్డ్ కాటన్ వాడినము. ఈకో ఫ్రెండ్లీ వ్యాట్ కలర్స్తో ముడి సరుకులు తీసుకొని దీన్ని స్కార్ప్ తయారు చేసినాము. ఇందుకు గాను NHDC సంస్థ ద్వారా యారన్ కొనుగోలు చేసి మేము ఈ ఉత్పత్తిని చేస్తున్నాము, మొగ్గాలను నడిపిస్తున్నాము. అందుకు 15% సబ్సిడీ కూడా వస్తుంది. కానీ సరైన టైంలో మాకు నూలు యారన్ సప్లై సరిగా జరగటం లేదు. కాబట్టి ఉత్పత్తి కొంచెం తగ్గు ఉంది. అందుకని రాష్ట్రపతి గారికి మా యొక్క మనవి ఏంటంటే, పోచంపల్లి పట్టణంలో యారన్ డిపోని ఓపెన్ చేయవలసిందిగా సభాముఖంగా సవినయంగా కోరుకుంటున్నాను. ఇంకో హలో. मैडम ये कह रही हैं कि ये पिछले 30 सालों से स्वतंत्रता और हमारी जो जाति है, जो स्पिरिट है, उसके बारे में ये ज़्यादातर वीविंग करती हैं। बहुत सारे कलर्स ये सेलेक्ट करती हैं। जैसे ये आपके लिए दिखाने को लाई है, इसमें हिंदुस्तान का नक्शा है और 80 कलर्स इन्होंने इस्तेमाल किए हैं ना। तो यही इनकी खासियत है कि ये आज़ादी का अमृत महोत्सव को ये बहुत सम्मान देती हैं ना। इन्होंने एक आपसे विनती की है कि ये जो यार्न जिससे ये बनाती हैं, यहाँ पे यार्न मिलना मुश्किल होता है। तो इन्होंने आपसे विनती ये की है कि पोचमपल्ली में ही अगर एक यार्न डिपो बनाया जाए,
सरकार की स्कीम है जिससे सब्सिडी दिया जाता है, बट ये इनको दूर से जाके यार्न लाना होता है। तो अगर पोचमपल्ली में अगर यार्न डिपो बनाया जाए तो सारे वीवर्स को, आपने सुना मैडम, इतने लोगों ने तालियां बजाई जब इन्होंने ये रिक्वेस्ट किया, तो सब लोग ये चाहते हैं कि तो हमारे मिनिस्टर साहब भी इसके ऊपर डेफिनेटली हम लोग इसके ऊपर एक्शन लेंगे मैडम। ఇచ్చే సార్ మళ్ళీ ఇచ్చేసాం. ఇప్పుడు లోకా శ్యామ్ కుమార్ గారు. मैडम जो दूसरे वीवर हमसे आपसे बात करने को आ रहे हैं उनका नाम है लोका श्याम कुमार। ये पिछले 14 साल से ये इस काम में हैं और इन्होंने एक बहुत अच्छी टेक्नोलॉजी को इन्होंने शुरू किया है जिसको हम लोग ट्विल वीव कहते हैं। एक इनका जो वीव करने का जो वो लकड़ी का जो इंस्ट्रूमेंट होता है मैम, उसका एक दूसरा आकार होता है जिसको इन्होंने इस्तेमाल करके बहुत नए नए तरह के वैरायटीज़ और डिज़ाइन बनाए हैं। और आप మీరు సంక్షిప్తంగా గౌరవ రాష్ట్రపతి మేడం వారికి మీ విషయం తెలియపరచండి. भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू को हमारे गांव के दौरा करने और लोगों से बातचीत करने का मौका देने के लिए आपको बुनकर समुदाय से आपकी धन्यवाद है। इस भूमि पर श्री आचार्य विनोबा भावे जी ने भूदान आंदोलन शुरुआत किया था साल 1952 में, और वही भूमि आज आपकी आगमन का साक्षी बन रही है। तो ये हमारे लिए बहुत गर्व और खुशी की बात है और हम आशा करते हमारे गांव के नाम और आगे बढ़ के दुनिया में हर कोने में रोशन हो जाएंगे। यहाँ पे हाथकारक बाज़ार ने अपनी सफ़र 20वीं शताब्दी में शुरू किया था। उस समय पे यहाँ पे काटन की रुमाल बनते थे और उस समय पे यहाँ का जो राजा है निज़ाम, उसको अरब देशों के लिए निर्यात किया जाता था। यानी एक्सपोर्ट का जो काम है वो कई पीढ़ियों से यहाँ पे चल रहा है और वहाँ से चालू करके आज हम धीरे धीरे रेशम की साड़ियाँ बनाने लगेंगे और हमारा साड़ियाँ सिर्फ देश की कोने कोने नहीं, दुनिया के हर कोने पर एक्सपोर्ट होता है। और हमारा गांव का नाम बुदान पोचमपल्ली से अभी सिल्क सिटी के नाम से जाना जाता है। और हमसे आपसे ये विनती करते हैं, हमारा जो स्किल है, कौशल, उसको और आगे बढ़ाने के लिए एक राष्ट्रीय संस्था को यहाँ स्थापित करने से हमारा जीवन में परिमाण में और कुछ बेनिफिट होने के का चांसेस है। तो जैसे कि IIHT है, इंडियन इंस्टीट्यूट ऑफ हैंडलूम्स एंड टेक्नोलॉजी, या NIFT है, नेशनल इंस्टीट्यूट ऑफ फैशन एंड टेक्नोलॉजी, ये स्थापित करने से हमारा जो लाइवलीहुड है वो और ज़्यादा बेहतर होने के चांसेस है। और मैं आपको एक और बात बताना चाहता हूँ, हमको कार्मिक नाम से जाना जाता है, लेकिन हम कार्मिक नहीं है, हम कलाकार हैं। और ये मैं आपके थ्रू सारे विश्व को बताना चाहता हूँ, हमारे अंदर सिर्फ काम एक श्रमिक नहीं है, एक कलाकार शामिल है। और हम इस काम सिर्फ हमारा पेट नहीं बढ़ता है, ये काम करने से हमको बहुत गर्व और खुशी होता है। और हमारा काम का कोई रिटायरमेंट नहीं है। मेरा खुद का दादाजी 80 साल है, वो अभी भी काम करता है। और मेरे जैसा जो युवा शक्ति है, युवा पीढ़ी जो भी है, नौजवान, वो लोग भी इस काम में शामिल है। तो हम आपसे भारतीय सरकार को ये विज्ञप्ति करते हैं, आप हमारी बात उन तक पहुंचाइए और जो आत्मनिर्भर भारत या हमारा जो अमृतकाल अभी चल रहा है और कौशल भारत जो भी सुविधा है सेंट्रल गवर्नमेंट का, उससे हमारे बातचीत करवाइए और हमारा सेक्टर को, हमारा क्षेत्र को और आगे बढ़ाने का मौका दीजिए। थैंक यू। थैंक यू श्याम कुमार गारू। तदुपरि कुरापाटी वेंकटेशम मैडम जो तीसरे वीवर हमारे पास आ रहे हैं, ये प्राइमरी वीवर कोऑपरेटिव सोसाइटी के सदस्य हैं पिछले 20 सालों से, और इन्होंने भी बहुत सारे टाई एंड डाई सिल्क साड़ीज़ में नए नए इन्होंने डिज़ाइंस निकाले हैं।
और इनके जो डिज़ाइंस हैं इनकी बहुत प्रशंसा भी हुई है. సో వెంకటేశం గారు మీరు సంక్షిప్తంగా మీ ప్రస్తావన తెలియపరచండి. సభకు నమస్కారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు. మేడం, మేము పోచంపల్లి చేనేత కళాకారులము. పరిశ్రమలో డిమాండ్ మేరకు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. కానీ పోచంపల్లి ఇక్కత్తుకు సరైన బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ లేక, మిల్లుల నుండి వచ్చే పోటీ తట్టుకోలేక, మరియు ఒరిజినల్ ఇక్కత్తును ప్రింట్ చేసి అమ్మడం మూలంగా మేము మా ఇక్కత్తు వస్త్రాలను అమ్మలేకపోతున్నాము. కనుక చేనేత కళాకారులను దృష్టిలో ఉంచుకొని మాకు బ్రాండింగ్ ఏర్పాటు చేయగలరని, ఇక్కత్తు వస్త్రాలు ప్రచారానికి ఆర్థిక సాయం అందించగలరని, ప్రింటింగ్ వస్త్రాలను అరికట్టుటకు తగు చర్యలు తీసుకుంటారని, అంతిమంగా వస్తువుల అమ్మకంపై డిస్కౌంట్ ఇప్పించగలరని మా యొక్క మనవి మేడం. मैडम, इन्होंने एक बहुत महत्वपूर्ण मुद्दा उठाया है. ये बता रहे हैं कि हम लोग तो हाथ से बनाते हैं, लेकिन बहुत सारे लोग मशीन से बना के उसको हाथ से बना हुआ ऐसा बेचकर धोखा देने की कोशिश करते हैं. तो इन्होंने ये कहा है कि इस तरह की चीज़ों पे रोक लगाई जाए और एक ब्रांडिंग किया जाए. जो यहाँ पे इकत बनता है पूरे विदेश में, देश में इसका प्रचार करने के लिए पोचमपल्ली ब्रांड एक शुरू करें. राष्ट्र सरकार, केंद्र सरकार मिलके अगर शुरू करें तो उससे बहुत बढ़ावा मिलेगा. और ये कह रहे हैं कि जो ये बनाते हैं, कुछ इनकी जो बनाई हुई चीज़ें हैं वो बहुत महंगी होती हैं. जैसे आप एग्जीबिशन में आपने देखा, कुछ पद्मश्री अवार्डीज़ थे, उन्होंने जो साड़ी दिखाई, एक साड़ी की कीमत 10-10 लाख, 11-11 लाख की होती है. तो अगर हम लोग इसके लिए कुछ डिस्काउंट स्कीम बनाएं तो जो साधारण लोग हैं उनको भी इसको ख़रीदने के लिए उनको मौका मिलेगा. क्योंकि मशीन से जो बनता है उसको बहुत कम दाम में बेच सकते हैं, लेकिन जो हाथ से बना हुआ होता है उसमें इनका श्रम होता है, इसका कष्ट होता है, इसलिए उसकी कॉस्ट थोड़ी बढ़ जाती है. तो ये डिस्काउंट लाने को भी इसकी विनती कर रहे हैं. थैंक यू अगेन. It is my privilege and honor to now request Honorable President of India, Srimati Draupadi Murmu garu, to deliver her address. मंच पर विराजमान मिनिस्टर फॉर पंचायत राज एंड रूरल डेवलपमेंट, रूरल वाटर सप्लाई, वुमेन एंड चाइल्ड वेलफेयर, गवर्नमेंट ऑफ तेलंगाना, डॉक्टर डी अनुसुया सीताका जी, मिनिस्टर ऑफ एग्रीकल्चर, मार्केटिंग, कोऑपरेशन, हैंडलूम्स एंड टेक्सटाइल्स श्री टी नागेश्वर राव जी, उपस्थित अधिकारीगण, देवियों और स्वजनों. వేదిక మీద ఆసీనులైనటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డి అనసూయ సీతక్క గారికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, కోఆపరేషన్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీ టి నాగేశ్వరరావు గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి అధికారులకు, విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నమస్సులు. सभी को मेरा नमस्कार. आज आप सबके बीच आकर मुझे बहुत प्रसन्नता हो रही है. हैंडलूम सेक्टर ग्रामीण क्षेत्रों के लोगों के लिए आजीविका का एक महत्वपूर्ण साधन है. ये सेक्टर 35 लाख से अधिक लोगों को रोजगार देता है. విచ్చేసిన మీ అందరినీ స్వాగతిస్తూ ఈరోజు మీ అందరి మధ్య రావడం, మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హ్యాండ్లూమ్ సెక్టర్, చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు చక్కటి జీవన ఉపాధిని కలిగించేటటువంటి ఉత్తమ సాధనం. ఈ రంగం ద్వారా 35 లక్షల కంటే ఎక్కువ మంది ప్రతిరోజు వారి జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. उनमें से 72% से अधिक महिलाएं हैं. मुझे ये बताया गया है कि हैंडलूम सेक्टर में काम करने वालों में से 68% लोग अनुसूचित जाति, जनजाति और पिछले वर्ष से आते हैं. इसलिए सोशल एम्पावरमेंट की दृष्टि से भी ये सेक्टर अत्यंत महत्वपूर्ण है.
తెలంగాణ రాష్ట్రంలో నేసేటటువంటి వస్త్రాలతో పాటు ఇవన్నీ కూడా ప్రపంచ పరివ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని ఆర్జించుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి GI ట్యాగ్ కూడా దొరకడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. तेलंगाना पचमपल्ली, गोदवाल, नारायणपेट, सिद्दीपेट और पुटपाका जैसे विशेष साड़ियों और वारंगल की दरीज के लिए जाना जाता है। यहाँ के कई हैंडलूम प्रोडक्ट्स को GI टैग भी मिला हुआ है। తెలంగాణలో దొరికేటటువంటి పోచంపల్లి వస్త్రాలు కానివ్వండి, వరంగల్లో దొరికేటటువంటి వస్త్రాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా చేనేత రంగానికి చెందినటువంటి అద్భుతమైన ఉత్పత్తులు. వీటికి GI ట్యాగ్ కూడా దొరకడం జరిగింది. आज बहुत सारे अवार्डीज यहाँ आए हुए हैं। मैं आप सबका देश और राज्य की बुनाई के परंपरा को संरक्षित करने और आगे बढ़ाने के लिए हार्दिक बधाई देती हूँ। ఈరోజు చాలామంది ఇక్కడికి అవార్డు గ్రహీతలు రావడం జరిగింది. వారందరినీ చూస్తే ఆనందంగా ఉంది. మీరు ఈ దేశ మరియు ఈ ప్రాంత చేనేత పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడమే కాకుండా భవిష్యత్ తరాలకు తీసుకొని వెళుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. आज पचमपल्ली गांव में आकर और आप लोग पचमपल्ली सिल्क साड़ीज कैसे बनाते हैं ये देखकर मुझे बहुत अच्छा लगा। ये अनोखा वेविंग स्टाइल भारत की वेविंग हेरिटेज का हिस्सा है। ఈరోజు పోచంపల్లి ప్రాంతానికి వచ్చి మీ అందరూ ఏ రకంగా పోచంపల్లి చీరలు నేస్తున్నారు అనేటటువంటిది చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఒక విభిన్నమైనటువంటి చేనేత కళ. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ये बहुत ही प्रसन्नता का विषय है कि UNWTO ने 2021 में पचमपल्ली गांव को दुनिया के बेस्ट टूरिज्म विलेज से एक घोषणा किया था। मैं इस विषय उपलब्धि के लिए आपको बधाई देती हूँ और आपकी सराहना करती हूँ। ఇది చాలా ఆనందించదగ్గ విషయం. UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 2021 సంవత్సరంలో పోచంపల్లి ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పర్యాటక గ్రామంగా ప్రస్తుతించడమే కాకుండా ప్రకటించింది. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. मुझे ये जानकर खुशी हुई है कि समर्थ योजना के अंतर्गत वेवर्स को स्किल ट्रेनिंग और वित्तीय सहायता दी जाती है। मुझे बताया गया है कि यहाँ के वेवर्स केंद्र सरकार की अन्य योजनाओं का लाभ भी उठा रहे हैं। స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ అనేటటువంటి దీని ద్వారా మీరంతా లబ్ధి పొందుతున్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. అంతేకాకుండా మీ నైపుణ్యాలని మెరుగుపరుచుకోవడం కోసం మీరు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అదేవిధంగా నాకు చెప్పింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇతర ప్రయోజనాలను కూడా మీరందరూ అందిపుచ్చుకొని లబ్ధి పొందుతున్నారనే విషయం తెలుసుకున్నాను. प्रशिक्षण पारंपरिक कौशल को संरक्षित करने, उन्हें वर्तमान आवश्यकताओं के साथ जोड़ने और भविष्य के डिजाइन बनाने में मदद करने का एक महत्वपूर्ण घटक है। ये अच्छी बात है कि इस क्षेत्र में गुरु शिष्य परंपरा के तहत पीढ़ी दर पीढ़ी कौशल प्रदान किया जाता है। పరిరక్షణ పరంపర అంటే ఒక సాంప్రదాయాన్ని పరిరక్షించడం, దాంతోపాటుగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం, వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవటం, డిజైన్లో మార్పు తీసుకురావడం, వీటన్నిటిలో మీరు చూపిస్తున్నటువంటి కృషి అభినందనీయం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఒక తరం నుండి మరొక తరానికి ఈ కళ వెళ్ళటం అనేటటువంటిది కూడా మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. उद्योग जगत और फैशन डिजाइनर्स नए नए डिजाइन और उत्पाद विकसित से अपने तरीके के सहयोग दे सकते हैं। इस सेक्टर को आधुनिक समय की आवश्यकता के अनुरूप बनाए रखने और सांस्कृतिक विरासत को जीवित रखने की आवश्यकता है। ఉపాధి కల్పన రంగంలో ఫ్యాషన్ డిజైనింగ్, అదేవిధంగా వస్తున్నటువంటి కొత్త డిజైన్లని
ఉత్పత్తి చేయడంతో పాటుగా ఒక కొత్త ఒరవడిని సృష్టించడంలో మీరు చేస్తున్నటువంటి ప్రాంతం చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది అభినందనీయం. అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడడంలో మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అభినందనీయం, అది అత్యవసరం కూడా. इसमें उपलब्ध विशाल रोजगार संभावनाओं का दोहन करने में इंडस्ट्री की महत्वपूर्ण भूमिका है। मुझे ये जानकर अच्छा लगा कि कुछ उद्यमी जीरो कार्बन फुटप्रिंट की दिशा में भी कार्य कर रहे हैं। कुछ लोग सोलर एनर्जी का भी उपयोग कर रहे हैं। ఇక్కడ ఉన్నటువంటి విశేషాలలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉపాధి పొందడంతో పాటుగా ఈ పరిశ్రమ ఆ దిశగా చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనది, ప్రశంసించదగ్గది. అదేవిధంగా నాకు తెలుసుకొని చాలా ఆనందం వేసింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ వైపుగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తిని కూడా వినియోగిస్తున్నారు అని విని मैं आप सबके कहना चाहती हूँ कि हमारे देश की सांस्कृतिक विरासत को संरक्षित रखने और उसे आगे बढ़ाने में आप सबका महत्वपूर्ण योगदान है। मैं आशा करती हूँ कि आप ऐसे ही हैंडलूम सेक्टर के विकास के लिए कार्य करते रहेंगे। నేను మీ అందరితో ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఈ దేశ వారసత్వం ఏదైతే ఉందో, ఒక పరంపర ఏదైతే ఉందో దాన్ని కాపాడటంతో పాటు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, భావి తరాలకి అందించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అద్భుతమైనది. నేను మీరందరూ కూడా ఇదే విధంగా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్ని, చేనేత రంగాన్ని పరిరక్షించడం కోసం అహరాహం శ్రమిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. मुझे अच्छा लगा कि यहाँ हम लोग के सामने 3 व्यवहार भाई और बहनें अपने बातों को रखा, अपना एक्सपीरियंस शेयर किया और आगे जाके और कैसे ये केवल पचमपल्ली में तो सीमित नहीं है, फिर भी और इस संस्था को, इस सेंटर के उपलब्धि को, नाम को कैसे और आगे बढ़ा सके, पीढ़ी दर पीढ़ी इसका लाभ यहाँ के लोग क्या दे। यहाँ टेक्सटाइल मिनिस्टर भी है, उनके माध्यम से भी और गवर्नमेंट से कुछ ऐसे लिखित दे क्या क्या आवश्यकता है और कैसे बुनाकारों को या यूनिट को कैसे बढ़ाया जाए, उसी दिशा में कुछ ऐसे लिखित दे तो शायद वो अच्छा हो सकता है। मैं आपको भी आग्रह करना चाहती हूँ कि आप भी इसी के बारे में गवर्नमेंट के साथ, टेक्सटाइल डिपार्टमेंट के साथ आप कोई वार्तालाप करेंगे, लेटर भेजेंगे तो शायद इसी दिशा में कुछ सोचा जा सकता है। కాబట్టి నేను చాలామందితో మీ అందరితో మాట్లాడిన తర్వాత, మీ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి మరింతగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇచ్చినటువంటి సలహాలు, సంప్రదింపులకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కూడా ఈ సమస్యను కులంకషంగా చర్చించి దాన్ని అభివృద్ధి చేయడం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలి అనేటటువంటి ఆకాంక్షను గౌరవ రాష్ట్రపతి గారు వేదిక మీద ఉండి చెప్పడం జరిగింది. मैं यहाँ आके इतने सारे बहनों को मैंने देखा, यहाँ बुनाकारों के साथ मैंने बातचीत की, उनके एक्सपीरियंस को मैंने सुना और ख़ुद भी मैं प्रैक्टिकली कुछ नॉलेज गेन करने के लिए प्रयास की, क्योंकि मैं भी जिस एरिया से आ रही हूँ वो एरिया भी ऐसे ही लोगों को रहते हैं जहाँ ज़रूरतमंद रहते हैं, उनको भी हाथ को काम ज़रूरी है, मिलना चाहिए। मैं भी चाहूँगी कि वहाँ भी, इसीलिए मैं ज़्यादा इंटरेस्टेड थी कि पचमपल्ली सेंटर को या यूनिट को मैं विजिट करूँ। मुझे बहुत ज्ञान, थोड़ा बहुत मुझे मिला, रोशनी मुझे मिला, उसी को ले कर के मैं भी अपने एरिया में कुछ करना चाहती हूँ। इसीलिए यहाँ से थोड़ा बहुत मैं थोड़ा सीख के जाती हूँ। मैं चाहूँगी कि वहाँ से भी कुछ लोगों को मैं लेकर आऊँ, यहाँ प्रैक्टिकल नॉलेज उनको भी मिल जाए और उनको उत्साह मिल जाए, उनको भी प्रेरणा मिल जाए आगे बढ़ने के लिए आप लोगों के जैसे। और ये एक प्रेरणा की स्रोत है इस एरिया। बहुत सारे लोग देश विदेश से आते हैं और प्रेरणा लेके जाते हैं और आपका काम को देखते हैं, प्रोत्साहन करते हैं, खुश होते हैं। और मैं भी चाहूँगी कि मैं एरिया के लोग भी, मेरे एरिया के लोगों को भी कुछ भेजूँ यहाँ और देख के आए।
నేను మీతో మాట్లాడిన తర్వాత చాలామంది యొక్క అనుభవాలను తెలుసుకున్నాను. నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చినటువంటి దాన్నే కాబట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యలు నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం కోసం చేనేత రంగానికి అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలకు ఊతం ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ దిశగా కొనసాగుతున్నాను. నేను మా ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చూపిస్తాను. ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో వాటిని కూడా నేను చూపిస్తాను. తద్వారా వాళ్ళు కూడా మీలాగే అభివృద్ధి చెందుతారనేటువంటి ఆకాంక్ష ఉంది. నేను ఇక్కడికి రావడం చూడడం మాత్రమే కాకుండా మీ నుండి కొంత జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకొని ఇక్కడ నుండి నేను వెళుతున్నాను. मुझे विश्वास है कि सरकार की नीतियाँ और योजनाओं की मदद से आप आगे बढ़ते रहेंगे। मैं आप सबके उज्जवल भविष्य की कामना करती हूँ। धन्यवाद। जय ప్రభుత్వం हिंद, जय भारत। ప్రభుత్వం ఇచ్చేటటువంటి కల్పించేటటువంటి అన్ని సౌకర్యాలను మీరు వాడుకొని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జై హింద్, జై భారత్. దయచేసి జాతీయ గీతం కోసం అందరూ నిలబడాలి. ఈ కార్యక్రమం ఇంతటితో పూర్తి అవుతా ఉంది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరుగా ధన్యవాదం.